హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో ములక్కాడ వెజిటేబుల్ మసాలా కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుందండి. క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకున్నామంటే మనకు 5 నిమిషాలు చాలండి కర్రీ ప్రిపేర్ చేసుకునేకి. అంతేకాకుండా ఈ కర్రీ మనకి రైస్లోకైనా రోటీస్లోకైనా చాలా బాగుంటుంది. పులావ్లోకి బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి పెట్టండి. చాలా నచ్చుతుంది వారికి. మనకి ఎందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి, మసాలా కర్రీస్ ఏ కర్రీకైనా సరే కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకున్నామంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకోసమని ఒక 5 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులను వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ బాగా చిటిపట్లాడుతూ ఫ్రై అయిపోతేనే మనకి ఫ్లేవర్ బాగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 2 పెద్ద సైజు ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మారిపోయాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును, 4 ఎండుమిర్చిని, అలాగే కట్ చేసుకున్న 3 మీడియం సైజు టమోటాలని కూడా వేసేసుకొని టమోటాలని కాస్త మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న మునక్కాడల్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను మీకు 4 మునక్కాడలకి ఇదంతా చూపిస్తున్నానండి. అలాగే ఇందులోకి 2 మీడియం సైజ్ ఆలుని, 2 మీడియం సైజ్ వంకాయల్ని కూడా కట్ చేసి వేసుకోవాలి. వంకాయ ముక్కలు, ఆలు ముక్కలు సమానంగా ఉండాలి. ఇలా వేసేసుకొని రుచికి సరిపడ ఉప్పు, చిటికెడు పసుపును వేసుకొని ఇవి మగ్గనివ్వాలి. ఇవి మగ్గేలోపు ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులోకి కొబ్బరి, ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలను అన్నిటినీ వేసుకొని కాస్త వాటర్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ మసాలాని ఇప్పుడు మనం మగ్గించుకుంటున్న ఈ వెజిటేబుల్స్లోకి వేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి, ఆనియన్, వెల్లుల్లి పేస్ట్ అంతా వేసేసుకొని 1 నిమిషం పాటు ఇదంతా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా ముక్కలకి ఇదంతా అంటేలాగా 1 నిమిషం పాటు వేయించుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం పొడి, మనం తినగలిగే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఇంట్లోనే చేసుకున్నాను కాబట్టి గరం మసాలా అనేది చాలా స్పైసీగా అయితే లేదు కాబట్టి 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీరు తీసుకునే గరం మసాలా స్పైసీగా ఉంటే ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి, మీరు తినగలిగే కారాన్ని బట్టి. అలాగే ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేసుకోకుండా, అంటే రసంలాగా కాకుండా మసాలా కర్రీని ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా ఉండేలాగా గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నామంటే అంతేనండి, ఎంతో రుచికరమైన మునక్కాడ వెజిటేబుల్ కర్రీ రెడీ అండి. చాలా బాగుంటుందండి. మంచి స్మెల్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధానంలో ట్రై చేయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకి గ్రేవీ అనేది మరి చిక్కగా లేకోకుండా, మరి లూజ్గా లేకోకుండా ఈ విధంగా ఉందనుకోండి, రైస్లోకైనా రోటీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ విధానంలో ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.